మరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లిక్కర్ స్కామ్కి సంబంధించి అడుగులు ముందుకు పడుతున్నాయి అనుకోవాలా? రీసెంట్గా పార్లమెంట్లో మాట్లాడినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు, ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా గారిని కలవటం, ఆయనకి కొంత డేటా ఇచ్చానని చెప్పడం, అమిత్ షా గారు దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హామీలు ఇవ్వటం. ఏం జరుగుతుంది సార్ అసలు దీంట్లో? ఎట్లా చూడాలి? వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో ఒకరిద్దరు నాయకులు తప్ప దీని మీద పెద్ద రియాక్షన్స్ కూడా ఏం కనిపించట్లేదు. నేను ఒకటి చెప్పగలనండి, లేని దాని మీద కేసులు పెట్టడంలోనూ, లేని దాని మీద ఒక కొన్ని పార్టీలని ఇబ్బంది పెట్టడంలో ఈ లిక్కర్ స్కామ్ ఢిల్లీది కొట్టొచ్చినట్టు కనబడింది. ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇదే పబ్లిక్కి సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్వర్తించిన ఒక కార్యక్రమం ఇది సార్. ఇప్పుడు మీరు 14% నిన్న పెంచారు కమిషన్, 3,000 కోట్లు. స్కామ్ అంటే దట్స్ ఎ పాలసీ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు మీకు లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కంపారిజన్స్ కొన్ని డేటాలతో చెప్తే, మీరు 2 సంవత్సరాలు కరోనా పాండమిక్లో లిక్కర్ అమ్మారు ఎవరైనా? చచ్చారు కదా అల్లాడిపోయి ప్రజలు, లిక్కర్ లేక చచ్చిపోతున్నాం అన్నట్టు చావులు చాలా చూసాం మేము, గిలగల్లాడిపోయి. సో ఇక్కడ మీకు ఒక డేటా ఉంది క్లియర్గా. 14-15లో ఐఎంఎల్ మద్యం, అంటే 14 నుంచి 19 గవర్నమెంట్లో చూద్దాం, ఐఎంఎల్ మద్యం 2.88 కోట్లు, బీర్లు 1.74 కోట్లు, 15-16 3.6 కోట్లు, 1.75 కోట్లు బీర్లు, 16-17 3.32 కోట్లు, 1.78 కోట్లు, 17-18 3.60 కోట్లు, బీర్లేమో 2.27 కోట్లు. అంటే 18-19 లాస్ట్ దిగిపోయే టైంకి 3.84 కోట్లు, 2.77 కోట్లు బీర్లు అమ్మారు. ఇప్పుడు ఇదే కంపారిజను 14 నుంచి 19, 19 నుంచి 24 మాట్లాడదాం. రేట్లు పెంచారు, అదైతే వాస్తవం. దీంట్లో చూస్తే 19-20 3.8 కోట్లు ఐఎంఎల్, బీర్లు 2.12, 20-21 1.87 కోట్లు, 57 లక్షలే, 21-22 2.63 కోట్లు, 82 లక్షలే, 22-23 3.35 కోట్లు ఐఎంఎల్, 1.16 కోట్లు బీర్లు, 23-24 కోసకు 3.32 కోట్లు ఐఎంఎల్ విస్కీ, అంటే విస్కీ బ్రాందీలు అలాంటివి, ఇదేమో 1.12 కోట్లు బీర్లు. సో ఈ రెండు కంపారిజన్ చేసినా సరే మీకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. రెండోది, ఇది గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాల్లోనూ గవర్నమెంట్ అగ్రిగేట్న 1,00,000 కోట్లు సంపాదించింది అనుకుందాం, నెలకి 25,000 కోట్లు ఎంతనో. ఎందుకంటే బ్రెవరేజ్ కార్పొరేషను ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్లో నాకు ఇచ్చిన డేటా ప్రకారం, అంటే నేను తీసుకున్న డేటాలో 20,000 crores గ్రాంట్ చేసింది కార్పొరేషన్, బ్రెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా తీసుకోవడానికి. అంటే అగ్రిగేట్ సేల్స్ 4,000 కోట్లు తిరిగి తెచ్చంటే 1/4 పేమెంట్ బ్యాకే కదా. సో అది 2 టర్ములు తీసుకున్నాను. నేను 1,00,000 సార్లు చెప్పాను, 4,000 చెప్పిన. ఇప్పుడు అగ్రిగేట్ సేల్స్ ఈజ్ నథింగ్ బట్, ఎందుకు కరోనా పాండమిక్లో బ్రెవరేజ్ కార్పొరేషన్ పణంగా పెట్టవలసిన రీజన్ ఎందుకు వచ్చిందంటే సేల్స్ లేవు. సో దట్ ఈస్ అ డెవలప్మెంట్, ఎ డెసిషన్ టేకెన్ బై గవర్నమెంట్. ఇప్పుడు అనిత గారు ఒకసారి ఒక సభలో మహానాడులో అనుకుంటాను, ఆవిడ మాట్లాడుతూ కూడా చెప్పారు, ఇదంతా మీరు తాగిన డబ్బులే తిరిగి ప్రజలకి అమ్మఒడో ఏదో ఇస్తారని. ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు లేకపోతే హౌ కెన్ యూ జస్టిఫై ఇట్ బ్యాక్? వాళ్ళకేం నేలమాలికలు ఖజానాలు వీళ్ళు చెప్పిన పదాల ప్రకారం ఎక్కడ పూర్వకాలంలో తవ్వకాలంలో తెచ్చిన డబ్బులు ఎవరు ఇవ్వలేరు కదా. ఇట్స్ బెస్ట్ యూటిలైజేషన్ అన్నది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు తాగుముచ్చాడు ఒకడు ఉంటాడు, ఒకడు దాగి చేస్తూ ఉంటాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ రెస్ట్రిక్ట్ చేయబడ్డారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు నియంత్రణ అన్నది ఉంది, పిచ్చలు విడదనం లేదు కదా మందు విషయంలో. ఇప్పుడు రోజు 1/4 2 తాగేవాడు కూడా వారంకోసారి తాగే పరిస్థితి చూసాం. ఇబ్బడి రేట్లు చూసాం. పెనాల్టీ క్లాసే కదా అది, అంతే కదా. ఒక రోజు రాత్రి ఎవరు నియంత్రించలేరు, పైపంచి అది ఒక ఆదాయ వనరు. సో ఈ కాన్సెప్ట్లో మీరు 1,00,000 కోట్లు అవినీతి జరిగిపోయింది అంటే, జగన్మోహన్ రెడ్డి అనగానే ఈ సిబిఐ ఈడీ కేసులు తిరుగుగా 1,00,000 కోట్లు, అలాగే ఈ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల టెన్యూర్ 1,00,000 కోట్లు లంచాలు తీసేసుకున్నారు, ఏది పడితే అది మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు అగ్రిగేట్ సేల్స్ ఎంత ఉన్నాయో రాష్ట్ర ఖజానాకి ఎక్స్చెకర్కి వచ్చే డబ్బులే కదా. నేను మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే. బ్రెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా స్పిరిట్ కొని ప్రభుత్వం దాన్ని మీరు చెప్పిన బ్రాండ్ల పేర్లు లెజెండ్ అనండి, తొక్కనండి, తోటకూరనండి, వాటికి స్టిక్కర్లు అంటించి అమ్మింది కూడా ప్రభుత్వమే. సో ఇప్పుడు రేట్ నిర్ణయించింది ఎవరు? ప్రభుత్వమే. ఎక్కువ ధర నిర్ణయించింది ఎవరు? ప్రభుత్వమే. ఇది రాష్ట్ర ఖజానాకు వచ్చే మార్గాన్ని సుగమం చేశారు. ఆ మార్గం సుగమైన తర్వాత ఎక్స్చెకర్కి వచ్చిన డబ్బుల్ని చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి, దాని మీద ఆడిట్ చేయండి, అంతే కదా. బట్ ఇన్ బిట్వీన్ ఎవరు లేరు కదా. ఎందుకంటే నాకు తెలిసి అబ్కారీ వ్యవస్థ అక్కడ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉంది అని అంటారు కదంట. నెక్స్ట్ బ్రెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో షాపులు, మద్యం దుకాణాల్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ బై గవర్నమెంట్.
ఈ రెండు ఉన్నప్పుడు అబ్కారీ వ్యవస్థ లంచగొండితనం అంటే ఎవరు మాట్లాడలేం ఇంకా. అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు కూడా గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్తో కుమ్మక్కైపోయారంటే ఇంక ఏ వ్యవస్థ త్వరగా పని అవుతుంది? మీకు ఇప్పుడు అబ్కారీ వ్యవస్థ కాకుండా వేరే ప్లాంటెడ్ వ్యవస్థ ఏమైనా ఉందా? అంతే కదా. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ హౌస్లో ఆయన లేవనెత్తింది నిజమే, వెరీ గుడ్. బట్ ఆ టెన్యూర్లో మీరు కూడా ఒక గౌరవప్రదమైన పార్లమెంటేరియన్గా ఉండి అబ్నార్మాలిటీని ఎక్కడైనా ఆ రోజు ఏదైనా ఇష్యూ రైజ్ చేశారా? అవును. దీస్ ఆర్ ఆల్ క్వైట్ రిడిక్యులస్. ఎందుకంటే ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం పార్లమెంట్ హౌస్లో నేను నిన్న కూడా చెప్పా, క్రిస్టల్ క్లియర్గా ఒక డేటా అని మీ దగ్గర ఎంఫసైజ్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఆ డేటా పూర్వపరం నాలాటోడికి టుంబురిగడి దగ్గర ఒక డేటా ఉంది. వాట్ ఈస్ ద సేల్స్ ఆఫ్ 14 to 15. ఇప్పుడు గత ఆల్కాలిక్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ దీంట్లో ఆయన మాట్లాడిన మాటలు, బ్రాండ్ ప్రమోషన్ ప్రభుత్వమే చేస్తుంది కదా. ఏముంది బీరేముంది, అది సమ్మర్ డ్రింక్, కూల్ డ్రింక్ తాగినట్టు తాగండి అండి. జవహర్ గారి లాస్ట్ టర్మ్ లో చేయించారు. సో దీస్ ఆర్ ఆల్ దాన్ని మనం ఏదో దాన్ని పరమార్థాలు తీసి మాట్లాడితే ఎవడో తాగుముచ్చలు తాగకుండా ఎవడు ఉంటాడు అని ఎవరు నియంత్రించగలం? ఒకసారి రామారావు గారి టైంలో మద్యం నియంత్రిస్తే వీళ్ళు బోర్డర్లో వెళ్ళి బేదర్లో పడి తాగి చచ్చిపోలేదు. ఏదో పెద్ద అనుభవనీలాగా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది కొండంతవి ఎలకను పట్టుకునే కార్యక్రమం తప్ప ఏం ఉండదు. వీళ్ళు కాలక్షేపానికి తెరలేపారు. ఈ తపేలా ఛానల్లో గొల్లు ఎట్టుకొని వస్తారు. ఈ డేటాలు ఉంటాయి, ఎక్కడికి పోవు, కాగ్ రిపోర్ట్లు ఉంటాయి. ఆడిట్లో డీవియేషన్స్ ప్రతిదీ ఎక్స్చెకర్కి వెళ్ళిన డబ్బులండి. ఏంది మాట్లాడుతున్నారు వీళ్ళు? నేను చెప్తాను కదా, ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం వీళ్ళకి డజన్ నో. ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి గత ప్రభుత్వం చూపించిన దానికి ఈ ఆప్షన్లెస్ సిచ్యువేషన్లో వాళ్ళు చేసింది వీళ్ళకి నచ్చట్లే, వీళ్ళు చేసింది వాళ్ళకి చేయడానికి ఒళ్ళొంగట్లే. నచ్చకపోవడం కాదు, ఇట్లా వస్తుంది రెవెన్యూ, కానీ మనం నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము నేను కబుర్లు చెప్పాం కదా ఒక డిఫరెంట్గా చేద్దామని ఉన్నది కొననాలిక రెండు పోగొట్టుకునే కార్యక్రమం చేసుకుంటున్నారు. గమనించుకోమండి, ప్రజలు గమనిస్తున్నారండి. ఇప్పుడు లెక్కర్ అబ్నార్మల్ రేట్స్ మీద డిస్కషన్ పెట్టండి, ఓకే ఇట్స్ క్వైన్. అది నేను ఎప్పుడు చెప్తున్నాను, పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేసేసాడని. ఇప్పుడు రోజు నేను హాఫ్ తాగివ్వండి, క్వార్టర్ తాగాను అనుకోండి వారానికి ఒకసారి, సస్టైనిటీ కదా. ఒక పక్క నియంత్రణ అవుతుంది, ఒక పక్క రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరు కింద వస్తుంది. ఇది మాట్లాడమంటే అది తప్పని మాడితే బ్యాన్ చేయమన్నారు, లెక్కర్ బ్యాన్ చేస్తామన్నారు, నియంత్రించారు కానీ మీరు ఎక్కడ బ్యాన్ చేశారు అని బ్యాన్ చేయని దాని మీద ఆర్గ్యుమెంట్లు అంటే ఎవడో మాట్లాడలేరు దానికి. అంతే కదా. అది ఎలా ఉందంటే ఇది మరి అన్యాయం అండి. ఓకే, ప్రభుత్వం మారింది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇంకా 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 అంటే ఇది నాకు ఖచ్చితంగా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇలాంటివన్నీ అక్యుములేట్ చేసి ముందు ఆదరాబాదరాగా ఏదో విధంగా ఒక అరెస్ట్కి తెరలేపే కార్యక్రమం ఉన్నది. అరెస్ట్కి తెరలేపే కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మీరు కూడా. ఇందులో ఎక్స్చెక్కర్ త్రూగా జరిగింది ఏ ట్రాన్సాక్షన్కైనా నేను చంద్రబాబు గారు అరెస్ట్ నేపథ్యంలో మాట్లాడిన దానికి కట్టుబడే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది డీవియేషన్ మాట్లాడాడు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఇది కాకుండా మాత్రం అనవసరంగా కేవలం అబాసుపాలు చేయడానికి ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడానికి, ఎందుకంటే స్పాన్ ఆఫ్ నో టైం ఈ 10 నెలలలో అపోజిషన్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, కంపారిజన్స్ పెరిగాయి మార్కెట్లో, ప్రజలలో ప్రతి నిమిషం చర్చనీయాంశాలు అవుతున్నాయి. రైతు సమస్యల పట్ల మిర్చి రైతులు నిన్న చూసిన బాధ ఆక్రందన. సో ఇలాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ప్రజల్లో ఎక్కడ ప్రభుత్వం మీదకి నెగిటివిటీ అన్నదాన్ని ఆ నెగిటివిటీని ఒక ఛానలైజ్ చేసి కూటమే కాబట్టి మేము మీరు ఒకటే బాయ్ అని చెప్పి వాళ్ళ అమిత్ షా దృష్టిలో కూడా ఏదో లెక్కర్ స్కామ్ అయిపోయినట్టుగా దాన్ని పోర్ట్రేట్ చేస్తూ అది ఒక డిబేటబుల్ టాపిక్ చేస్తుంటే 10 రోజుల పాటు ఇదే నాతో అవుట్కమ్ లేనుకున్న ఎన్నాళ్ళు ఉంటారు మీరు. ఇదే కనుక సెషన్స్ నడుస్తున్నప్పుడు ఇది కనుక కెలుక్కుని ఉంటే అసెంబ్లీలో సమాధానం వచ్చిందండి మీకు. అంతేగా. ఇది చాలా హాస్యాస్పదంగాను కొంచెం ఆలోచించవలసిన విషయంగాను. కానీ గత ప్రభుత్వంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్లే మీరు ఇస్తున్నటువంటి డబ్బులే లేదు, మందుకు మీరు పెట్టినటువంటి డబ్బులే మళ్ళీ తిరిగి మీకు సంక్షేమ రూపంలో మేము అవే ఇస్తున్నారు తప్ప వీళ్ళేం కొత్తగా చేయట్లేదని. ఇవాళ అంతకంటే ఎక్కువ మార్జిన్ పెంచారు, సేల్స్ పెరిగింది, అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్టే కదా, అంతకంటే ఎక్కువ సంక్షేమం చూపించాలి కదా. మరి ఇక్కడ ఎక్కడ సంక్షేమం రావట్లేదు. ఇప్పుడు మద్యం దుకాణాలు 4,380 నుంచి 2,934కి తగ్గించారండి గత ప్రభుత్వం. అంటే దగ్గర 33% తగ్గించినట్టే కదా, రెస్ట్రిక్షనే కదా. ఇప్పుడు రెస్ట్రిక్షన్ చేస్తూ కూడా ఇప్పుడు 43,000 బెల్ట్ షాపులు ఎత్తేసారు ఏకంగా. పర్మిట్ రూములు లేవు, మీరు ఇంకా అసలు పర్మిట్ రూమ్ అసలు లేదు. ఇప్పుడు మీకు పర్మిట్ రూములు, నెక్స్ట్ ఈ బెల్ట్ షాపులు ఎన్నో ఏదో అంగళ్ళలో అమ్మినట్టు అమ్ముతున్నారు, సంతలో కూడా పెట్టి అమ్ముతున్నారు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు నిన్న మీకు
14% కమిషన్ కూడా పెంచిచ్చారు. ఎవరికి? ఇదే గవర్నమెంట్ పెంచుతుంటే రాష్ట్ర ఖజానా కాజామా. అవును. ఇప్పుడు మీరు ఇచ్చిన ఒక వ్యవస్థని, మీరు పోర్ట్రేట్ చేసిన వ్యవస్థకి చికెన్ మీద 10 రూపాయల కమిషన్ అడిగే వాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఇంకోళ్ళు ఏం చెప్తున్నారు, చీకులంతో దాని మీద కూడా అడుగుతున్నారు కమిషన్లు. సో ఇట్లా అన్నెసరీ అక్యూములేటెడ్ నాన్ సెన్స్ పెరుగుతుంది కదా. ఎస్ సార్. ఇదే స్ట్రైట్ లైన్ మెథడ్లో గవర్నమెంట్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఒక అద్భుతం సృష్టిస్తారు అనుకున్నా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీకు రీసెంట్ పాస్ట్ ఇప్పుడు మనకి హైదరాబాద్ చూడండి, లిక్కర్ షాప్స్ ఎట్లా ఉన్నాయో, ఇట్లాంటి అవుట్లెట్స్ గవర్నమెంట్ పరంగానే ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే, ఇప్పుడు సేర్ ఫర్ ఇన్స్టెన్స్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బ్రాండ్లు అమ్మలేదు అని నేను ఏదో రెస్ట్రిక్ట్ చేసి కుదించి గవర్నమెంట్ పరమైన స్పిరిట్తో తయారు చేసిన లెక్కర్ మేడం కొంత చీప్ లెక్కర్. ఇప్పుడు మీరు ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తూ 99 రూపీస్ లెక్కర్ ఇస్తూ పెర్మిట్ రూములు ఇవన్నీ కూడా మీరే క్రియేట్ చేస్తూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీలు తీసేశారు కదా మీరు. సో ఇవన్నిటితోనూ ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తారనుకున్నాను. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హి హస్ డిస్ట్రాయిడ్ ద సిస్టమ్. అంటే గవర్నమెంట్ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ప్రాస్పెక్టివ్లోను అండ్ ప్రభుత్వమే వ్యాపారం చేస్తే లాభసాట, లేకపోతే ప్రభుత్వం ప్రజలను నియంత్రిస్తుందా, దీంట్లోంచి ఒక రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ అవుతుందా, కంపారిజన్స్ చూసుకోండి. సేల్స్ మీరు 14 నుంచి 19కి 19 నుంచి 24కి కంపేర్ చేస్తే సేల్స్ యువర్స్ ఇస్ వెరీ హై. కరోనా పాండమిక్ అనేది ఒక ఎక్స్క్యూజ్ అయినా సరే, బట్ రెవెన్యూ జనరేషన్ ప్రాస్పెక్ట్లో మీ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే ఎక్స్చెక్కర్కి వచ్చిన డబ్బులు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఎక్స్చెక్కర్కి వచ్చిన డబ్బులు ప్రజా సంక్షేమం కాకుండా ఇంకేం చేస్తారు మీరు? హాస్పిటల్ కట్టారు, పోర్టులు కట్టారు, కనబడుతున్నాయి కదా. 60, 30, 40% ఏవో అయ్యాయి అంటే ఆ వెనక్కి డబ్బులు మనం వెచ్చించినట్టే కదా. అలాగే 17 మెడికల్ కాలేజీలు 5 గ్రౌండ్ అయ్యాయి, డబ్బులు మన రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టినట్టే కదా. సంక్షేమ పథకాలు ఒక బడ్జెట్ తీసి ఇచ్చారు 2,72,000 కోట్లు లిక్విడ్ క్యాష్ అందాం డీబీటీ పథకంలో, అది కూడా ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు వెళ్ళినట్టే కదా. ఇవాళ మీరు స్టాంప్ డ్యూటీస్ పెంచారు రిజిస్ట్రేషన్స్కి, ఆర్టీఏ వ్యవస్థ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. ఇవి మీకు ఎక్స్చెక్కర్ కాకుండా డబ్బులు ఎక్కడికి వస్తాయి? దీన్ని ఏం చేశారన్నది మీ సమాధానం చెప్పలేకపోతున్నారు కదా 10 నెలలు బట్టి. ఆయన అట్లీస్ట్ మీ నోట్లోనే మీరు చెప్పారు, అమ్మఒడి ఇచ్చాడు, ఆడపిల్లలకి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, మీరే చెప్తున్నారు. ఈ కంపారిజన్ ఏదంటున్నాం? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ రెవెన్యూ ప్రాస్పెక్ట్లో రెవెన్యూ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవడం తప్పు కాదంటాను నేను. కానీ క్రియేట్ చేసిన జస్టిఫికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంతే కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషనా లేదంటే సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అంటే పోనీ ఒక పక్కన మీరు అమరావతి ఉంటారు, అవన్నీ తీసుకొచ్చి అప్పులే తీసుకొచ్చి తగలబెడతారు కదా మాకు. వాట్ ఫర్ ఇట్ ఈస్? అవును. క్రియేటింగ్ అ బ్రాండ్ ఈజ్ నాట్ అ జస్టిఫికేషన్ కదా. కడుపులో ఆకలి అవుతుంటే నేను రేమండ్ డ్రెస్ వేసుకుని ఏం చేయాలంటే? చిన్నప్పుడు పాత సినిమాలు చూపించేవారు చూసారా, చింకి కోటు, ఆ కోటు బాగానే ఉండేది, లోపలంతా బనీలన్నీ చింకులు అన్నట్టు. మనకి తినడానికి లేక వస్తుంటే ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఏం అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు ఐటీ సిటీ కట్టారు, మీరు ఎవరైనా మాట్లాడగలుగుతున్నాం మేము, ఎందుకంటే బికాస్ దట్ క్రియేట్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద పబ్లిక్. అలాంటిది అందిపుచ్చుకొని కనబడండి సార్ అంటే అది తప్పని మాడుతున్నారు మీరు. దిస్ ఇస్ క్వైట్ రిడిక్యులస్.